గీతాంజలి ఆత్మహత్య కేసులో ఇంతకుముందే చెప్పుకున్నాం. రైలు డ్రైవర్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు, అట్లా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ తీసుకున్నారు. వేధింపుల వల్లనేనని తేలింది. అయితే ఈ వేధింపులకు గురి చేసినటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అంటే ఫేస్బుక్ అకౌంట్స్ వాటి మీదన దర్యాప్తు జరుపుతున్నారు. అందులో మొట్టమొదటి అరెస్ట్ విజయవాడ సింగనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాంబాబు, బోండావు మా అనుచరుడు. ఆ ఏరియాలో బాగా ఫెమిలియర్, ఆ ఏరియా మొత్తం కూడా అతని పేరు తెలుసు. ఆ రాంబాబుని తాజాగా అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా అంటే అతి భాషతో పెట్టినటువంటి పోస్టు, దెమ్ భాషలో పెట్టినటువంటి పోస్టు కారణంగా తను అరెస్ట్ అయ్యాడు. అయితే సహజ సిద్ధంగా అతన్ని ఏమీ కాదు, కోర్టులో 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి అని అడుగుతారు. ఇంతకుముందు న్యాయమూర్తినే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మీద వైసీపీ వాళ్ళని మాత్రం జైల్లో పెట్టారు. అప్పుడు ఏది అమరావతి తీర్పు అప్పుడు న్యాయమూర్తుల మీద విమర్శించినటువంటి వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా చేశారు. అదే సందర్భంలో చంద్రబాబు అరెస్ట్ అప్పుడు తీర్పిచ్చినటువంటి మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి హైకోర్టు జడ్జిల దాకా ఎంతటి దుర్భాష పదాలతో కూడినటువంటి పదాలు పెట్టారో చూసాం. బట్ వాళ్ళ అరెస్టుకి ఇంతవరకు జరగలేదు. ఏమని పెట్టారు? 41A నోటీసులు ఇవ్వండి అన్నటువంటి పాయింటే చెప్పారు. కోర్టు అది కూడా ఒకే న్యాయస్థానంలో ఒకళ్ళని సందర్భం ఒక రకం వచ్చింది, ఇంకొకళ్ళ సందర్భం ఇంకో రకం వచ్చింది. మరి అదేమి ఇదంటే అంతే నడుస్తుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా అదే కోణంలో ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల్లో అప్పట్లో జైల్లో పెట్టి బెయిల్ కూడా రాకుండా దాదాపు 2 నెలలు 45 రోజుల నుంచి 2 నెలల పాటు పెట్టినటువంటి సందర్భం. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు వచ్చేటప్పటికి సోషల్ మీడియా పోస్ట్ కాబట్టి నోటీసులు ఇవ్వమని చెప్తారు. పచ్చి బూతులు, లంబూతులు, ముంబూతులు లాంటి వాడేటటువంటి కూడా అట్లాగే ఉంటుంటాయి. కాబట్టి హైకోర్టులో బెయిల్ వచ్చేసేటటువంటి అవకాశం ఉంది. కింద కోర్టులోనే రిజెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఇంకా ఎవరెవరైతే పేర్లు చెప్తున్నారో ఎవరిదే మన ఆంధ్రప్రదేశ్లో బూతులు తిట్టడం ఒక హక్కు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టులలో లంలు ముమ్లు అనేది తిట్టడం వాళ్ళ హక్కు, తిట్టించుకోవడం ప్రజల బాధ్యత లేదా కర్మ. అంతేగాని ఎక్కడా న్యాయం జరగదు. ప్రస్తుతానికి ఇది ఒక సంతృప్తి పరచుకోవాల్సి ఉంటుంది అంతే.